ఏంటంటే బాగా వింటేజ్ యాక్షన్ అంటే వెంకటేష్ గారు చేసిన యాక్షన్ మూవీస్ లిమిటెడ్. ఆయన ఎప్పుడు కూడా ఫ్యామిలీ స్టార్గా ఎక్కువ ఉన్నారనమాట. బట్ ఆయన నుంచి ఇలాంటి అవుట్పుట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్లో చివరిలో ఫాదర్ డాటర్ సెంటిమెంట్ గురించి బాగా చూపించారు. చాలామంది అయితే ఎయిట్ చేశారు లిటరల్లీ. సో సంక్రాంతికి అయితే ఇది ప్రాపర్ ఎంటర్టైనర్ నా ఉద్దేశం. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. మొత్తం ఫిక్షనల్ సిటీ ఒకటి క్రియేట్ చేశారు సపరేట్గా. ఎప్పుడు అది అలాంటి ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక రకమైనటువంటి క్వర్క్ పెట్టారనమాట. అంటే డిఫరెంట్ తెక్క. అది నవాజుద్దీన్ సిద్దికీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ఆ క్యాండిడేట్ హిందీ తెలుగు మార్చి చెప్తూ ఉంటాడు. సూపర్గా ఉంటుంది. కామెడీ జనరేట్ చేస్తాడు. అదే సేమ్ టైం ఒక సైకాటిక్ విలన్ ఎలా ఉండాలనేది క్లియర్గా ఉంటుంది అనమాట. పాపదే అండి మొత్తం. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పాపదే మొత్తం స్టోరీ అంతా. నవాజుద్దీన్ సిద్దికీ అమాంగ్ ద విలన్స్ హీ గాట్ ద మీటీ రోల్. వెంకటేష్ గారు యాజ్ యూజువల్ ఆయన చించేశారు. లాస్ట్లో అయితే ఎమోషనల్. ఆయన ఏడుస్తూ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అంటే నేను ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సినిమాలు ఇదే ఫస్ట్ నేను చూడడం. మేబీ రెండు మిగిలినవి చూస్తే నేను చెప్పగలను. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఈ సినిమా అయితే నాకు నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. మీకు విక్రమ్ అనుకోండి, విక్రమ్ రేంజ్ ఆఫ్ మూవీ. వెరీ గుడ్. ఆ లెవెల్లో ఉంది, అంతకు మించి ఉంది నాకైతే. ఐ మీన్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ తెలుగులో ఆ కైండ్ ఆఫ్ మూవీ వచ్చింది. అండ్ వెంకటేష్ గారు చేసినందుకు కూడా ఐమ్ వెరీ హ్యాపీ. పర్ఫెక్ట్ సినిమా ఐ వుడ్ సే. నేను హనుమాన్ కూడా చూసాను, అది కూడా బాగుంది. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. వెరీ గుడ్. అది చూడలేదండి, నేను చూడలేదు. వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో బాగా చేశాడు, యాక్షన్ బ్లాక్స్లో బాగా చేశాడు. ఇట్ ఇట్ వెరీ వెల్. హీరోయిన్ కంటే ఐ వుడ్ సే మన విలన్, డోంట్ నో ఫర్గెట్ హిస్ నేమ్, నవాజుద్దీన్. హీ డిడ్ వెరీ వెల్. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుండింది. ఐ మీన్ డిఫరెంట్ ఒడేసే గెస్టర్స్ ఉంటాయి, చాలా బాగా చేశాడు ఆయన కూడా. అండ్ ఆయన అట్లా చేసాడు కాబట్టి హీరోయిజం కూడా బాగా ఎలివేట్ అయింది. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ డోంట్ నో హూ డిడ్ ఇట్, బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. యాక్షన్ బ్లాక్స్లో ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సైంధవ్ మూవీ ఎక్సలెంట్ ఉంది. మూవీ కిడ్స్ కోసం, చాలా పాప కోసం ఉంది స్టోరీ మొత్తం. వాళ్ళ ఒక పాప గురించి కాకుండా అది చాలామంది ప్రజల్లో ఆ వైరస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ హీరో హెల్ప్ చేయడం చాలా మిరాకిల్. వెంకీ ఈజ్ బ్యాక్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రేటింగ్ అవుట్ ఆఫ్ 3 వచ్చి రేటింగ్. ఎక్సలెంట్ మూవీ. వెంకటేశ్వర్ యాక్షన్ సూపర్గా ఉంది. యాక్షన్ మూవీ అండ్ ఫ్యామిలీ మూవీ ఇద్దరు చూడవచ్చు. ఈ సంక్రాంతికి సైంధవ్ అనే టాప్ అనుకోవాలి. మన హనుమాన్ ఒకటి, ఇవాళ సైంధవ్ రెండు ఈ సంక్రాంతికి బంపర్ బొనాన్సా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూసి వచ్చేసి సైంధవ్ ఒకటి టాప్లో ఉంది. మ్యూజిక్ విషయంలో చాలా బాగుంది. చూసినా కూడా మనకు ఎక్కడానికి బోర్ కొట్టకుండా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. డైరెక్షన్ విషయంలో బ్రో, ఇది సినిమాలో నీకు ఎక్కడ ఏ విషయమైనా కూడా స్టాండర్డైజేషన్గా తీసుకున్నాడు. ఇప్పుడు గుంటూరు కారంలో ఒక చూసినాను, ఎక్కడ అంటే అజ్ఞాతవాసి 2 అనిపించింది అక్కడ. అది వాస్తవం.